నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరింది టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందంటూ జగన్ హర్షం వ్యక్తం మిజాంగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదల 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,294.58 కోట్ల పరిహారాన్ని జమ రైతు నష్టపోకూడదు అదే మా ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ముగిసిన భేటీ 3 అంశాలపై గంటన్నర పాటు ఇరువురి నేతల మధ్య చర్చలు జరిగిన వైనం ఎన్డీఏలో టీడీపీ చేరిక బీజేపీతో సీట్ల సర్దుబాటు ఢిల్లీ పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం నగరంలో ఘనంగా 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా పరిరక్షణ హక్కులకై ఉద్యమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వెల్లడి సెంట్రల్ ప్రజలకు వెల్లంపల్లి అంటే ఎవరో తెలియదన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ది చేపట్టలేని వైకాపా నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారంటూ నిలదీత శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు 9న వన్ టౌన్ కెనాల్ రోడ్లో వైభవంగా రథోత్సవ కార్యక్రమం ఇక డీటెయిల్స్ చూస్తే వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కలలు కన్నా వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నామన్నారు ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్ఆర్ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే ఇవాళ ఆయన కొడుకుగా 2 టన్నెల్స్ను ప్రారంభించడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అని అన్నారు మొదటి సొరంగం పనులు 2021లో పూర్తవగా కొద్ది రోజుల క్రితం 2వ టన్నెల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు సీఎం జగన్ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల ప్రజలకు 4.45 లక్షల ఎకరాలకు సాగునీరు 15.5 లక్షల మందికి త్రాగునీరు అవసరాలు తీరతాయన్నారు జూలై ఆగస్టు కల్లా నల్లమల సాగర్ ప్రాజెక్టు నీటితో నిండుతుంది శ్రీశైలంలో 840 అడుగుల నీటి మట్టం దాటగానే రోజుకు 1 టీఎంసీ నీరు తెచ్చే అవకాశం లభిస్తుందన్నారు ఈ ప్రాజెక్టుకు నీళ్లు నింపే సమయానికి పెండింగ్లో ఉన్న R&R ప్యాకేజీ పూర్తి చేస్తాం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారం చేశాక R&R ప్యాకేజీ పూర్తి చేసి నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్ ప్రభావం తగ్గుతుందని తెలిసి కూడా గత ప్రభుత్వం హయాంలో నత్తనడకన పనులు జరిగాయని దుయ్యబట్టారు సీఎం వైఎస్ జగన్ 2 టన్నెల్స్ 18.8 కిలోమీటర్ల చొప్పున ఉంటే వైఎస్ హయాంలో ఉరుకులు పరుగులతో పనులు జరిగాయి గత టీడీపీ హయాంలో 6.2 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు అయితే మన ప్రభుత్వం వచ్చాక 11.2 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశామని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న ఆయన త్వరలో ఎన్నికలు రానున్నాయి ఎర్రగొండపాలెం అభ్యర్థి చంద్రశేఖర్ను ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టన్నెళ్లను కూడా ఒక్కొక్క టన్నెల్ దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టన్నెళ్లను 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే
రెండో సొరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల మధ్య భేటీ ముగిసింది. వీరిద్దరి మధ్య ముఖ్యంగా 3 అంశాలపై గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ఎన్డీఏలో చేరిక, బీజేపీతో సీట్ల సర్దుబాటు, ఢిల్లీ పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనసేనకు ఇచ్చిన సీట్లు, 2 పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయని సమాచారం. సమన్వయం కోసం ఒక కమిటీ వేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చల తర్వాత మొత్తం సీట్లను ఒకేసారి ప్రకటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 3వ ఉమ్మడి సభ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో వెంటనే సిద్ధం చేసి విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పుకోవడానికి వారి వద్ద ఏమీ లేదన్నారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నియోజకవర్గం నుంచి రావాలని ఆయన అన్నారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమం ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్, దేవినేని విగ్రహాలకు పూల మాలలు వేసి వైసీపీ శ్రేణులతో కలిసి అవినాష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పండుగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. అవినాష్ నియోజకవర్గంలో సింహంలా తిరుగుతున్నాడని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం ముందుగా గెలిచి జగన్కి బహుమానంగా ఇవ్వాలని కోరారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలని అన్నారు. ఎప్పుడు విజయవాడ ఈస్ట్కి వచ్చినా కానీ అదొక పండగలాగా ఉంటుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను అదే ఉత్సాహం, అదే స్పీడు, అదే ఫోకస్. దానికి కారణం ఇక్కడ మనకున్న మన సింహం దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ అంటున్నాడు, నేను సిద్ధం అంటున్నాడు. మనం అందరం సిద్ధం కదా, సిద్ధం కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను 175కి 175 అని చెప్పి మన నాయకుడు ఏదైతే మనకి టార్గెట్ పెట్టాడో ఆ టార్గెట్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో ముందు ఉంచుదామని చెప్పి మనం అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్ గారికి తెలిసే విధంగా ఇక్కడి నుంచి చెప్తాం. ఇప్పుడే వస్తున్నాను నేను. తిరువురు, మైలవరం నియోజకవర్గాల ఆఫీసులను ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకున్నారు. అనంతరం మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అవినాష్ పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. నెహ్రూ ఆశయాన్ని అవినాష్ తప్పక నెరవేరుస్తాడని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని చెప్పారు. 4 సంవత్సరాలు అవినాష్ ఎంతో కష్టపడ్డాడని, అతడి కోసం కార్యకర్తలు 40 రోజులు కష్టపడాలి అని సూచించారు. జగనన్న తమ్ముడిగా అవినాష్ పడిన కష్టంతో తూర్పున వైసీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు. అవినాష్ని గెలిపించి మనం కాలర్ ఎగరేసుకొని తిరగాలని అన్నారు. సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబుకి భయం పట్టుకుందన్నారు.
పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, లోకేష్ కూడా మళ్లీ ఓడిపోబోతున్నాడని చెప్పారు. నియోజకవర్గంలో అవినాష్ పెట్టిన మీటింగ్లకి చంద్రబాబు సభల కన్నా ఎక్కువ మంది జనాలు వస్తున్నారని చెప్పారు. అవినాష్ పడ్డ కష్టం, శ్రమ, అతని మంచితనం తప్పనిసరిగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కలలు కన్న కలల్ని నిజం చేసి చూపిస్తారు అని చెప్పేసి నమ్మకం నాకైతే కలుగుతూ ఉంది. నేను పెద్ద పెద్ద గొప్ప స్పీచ్ ఇవ్వను, కానీ నాకు తెలిసిన 4 మాటలు అయితే చెప్తా. బాధ్యత కలిగిన వ్యక్తులు, నాయకులు మీరందరూ. అవినాష్ అన్న, రాజశేఖర్ అన్న, నెహ్రూ గారంటే ఇష్టపడే వ్యక్తులు మీరంతా. ఈ రోజున జగనన్నని అమితంగా ప్రేమించే జగనన్న కుటుంబ సభ్యులు మీరంతా. నిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి ప్రతి క్షణం నియోజకవర్గ సమస్యల మీద స్పందిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల కన్నా మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే దేవినేని. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరి హయాంలో జరగని విధంగా వైసీపీ హయాంలో తూర్పు అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేశామని, నియోజకవర్గంలో ప్రతి గడప 3 సార్లు తొక్కిన ఘనత మనదేనని అన్నారు. ప్రతి కార్యకర్త ఎంతో బాధ్యతగా నాతో తిరిగారని, మహిళలు కూడా ఎంతో పట్టుదలతో పార్టీ కోసం కష్టపడి పనిచేశారన్నారు. మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలని అన్నారు. రాబోయే 50 రోజులు ఎంతో కీలకమైనవని, దుష్ట శక్తులు ఎన్ని ఏకమైనా ఎగిరేది వైసీపీ జెండా అని తెలిపారు. 650 కోట్లతో అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంటనక్కలు లాంటి వారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ యొక్క 5 సంవత్సరాలు క్లైవ్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజానికానికి ఏ విధంగా చెప్పి రాబోయే 2024లో మన నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పిలవంగానే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్త కానివ్వండి, జెండా మోసిన ప్రతి కార్యకర్త గారా ఈరోజు ఈ సమావేశానికి వచ్చి ఈ యొక్క 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన హయాంలో మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాలు పార్టీ ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమం గారా విజయవంతం అయిందంటే దానికి కారణం కేవలం తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సహాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గత ఏడాది డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ, పంట నష్టపరిహారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1298.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఖరీఫ్ వర్షాభావం వల్ల మీచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామని అన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రాల్లో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారిగా పరిస్థితులు మార్చాం. గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా
సంతోషపడతా ఉన్నాను, ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము, జరగగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తూ ఉంది. పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంట నష్టపోతే రంగుమారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా దాదాపుగా 3,25,000 టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగుమారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది. అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అని భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం. అడుగులు ముందుకు వేస్తూ ఈ 2 విపత్తుల వల్ల, అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ ప్రజలకు వెల్లంపల్లి అంటే ఎవరో తెలియదని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సెంట్రల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయారని అన్నారు. ఏమి చేశారని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటికే మా డివిజన్ నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్లు, నేను అందరం సమిష్టిగా ఇప్పటికే 5 సార్లు ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా పాదయాత్రలు చేశాం. బోండా ఉమా అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా అవగాహన ఉంది. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన చందాల శ్రీను వల్ల ఇక్కడ ఏమీ కూడా కాదు. ఎవరికి అతనికి అవగాహన లేదు. ప్రజలు కూడా అతను ఎవరో తెలీదు. ఎదురుగుండా ఉన్న ఎవరయ్యా నువ్వు అని అడిగే పరిస్థితి. ఓటేయమంటే ఎందుకు ఓటేయాలి నిన్నని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చందాల శ్రీనుని నిలదీస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. కనీసం నేను శంకుస్థాపన చేసి అనుమతులు తెచ్చిన మధురానగర్ డబల్ లైన్ ఆర్యూబీని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఏం సమాధానం చెప్తారు దీనికి? 9 నెలల్లో ఇలాంటి ఆర్యూబీని నేను పూర్తి చేస్తే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి ఏప్రిల్ నాటికి 40% పనులు పూర్తయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఎందుకు పూర్తి చేయలేకపోయారో వైసీపీ సమాధానం చెప్పాలి. ప్రజలు నిలదీయాలి. ఈ నియోజకవర్గంలో దేవీనగర్, మధురానగర్ వంతెన కానీ, సింగనగర్ కింద ఆర్యూబీని కానీ, అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కానీ, అంతిమయాత్ర భవన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఆఖరికి 27వ డివిజన్లో రజక సోదరుల కోసం నేను కమ్యూనిటీ హాల్ కట్టిస్తే దాన్ని దుర్మార్గంగా సచివాలయం బలవంతంగా పెట్టుకున్నారు. 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయానికి మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండపల్లి రూప్ కుమార్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శికి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మన నవనీతం సాంబశివరావు గారికి, అలాగే 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీకి ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమాన్ని 27వ డివిజన్ కమిటీ బ్రహ్మాండంగా నిర్వహించింది. మరి బోండా ఉమా గారు మరి ఇప్పుడే మాట్లాడి వెళ్ళారు.
మరి ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ నవనేత సాంబశివరావు వాళ్ళ కమిటీ మంచిగా పనిచేస్తూ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ 27 డివిజన్లో రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి బోండా ఓమేశ్వరరావు గారిని కేసీఆర్ చిన్ని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. జయహో బీసీ సభ జయప్రదంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర అధ్యక్షుడు పోతిన మహేష్. బీసీల ఐక్యతతో జగన్ ప్రభుత్వం గద్దె దిగటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లలో 24% కల్పించి 16,800 పదవులకు గండి కొట్టి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ఆయన సతీమణి విజయలక్ష్మి ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్ ఊర్మిళ నగర్ ఏకలవ్య నగర్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ నిన్న జరిగిన జైహో బీసీ సభ జయప్రదంతో బీసీల మద్దతు జనసేన టీడీపీకే ఉందని తేటతెల్లమైందన్నారు. బీసీల ఐక్యతతో వైకాపా ఓటమి తప్పదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలలో 34% రిజర్వేషన్ కల్పించాల్సిన బీసీలకు 10% కోత విధించి 24% కల్పించడంతో 16,800 పదవులను బీసీలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీసీ సప్లా నిధులను దారి మళ్లించి బీసీలకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతమైంది. ఆ సభ చూసి వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది. బీసీల మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీకి ఉంది, వైసీపీకి ఇంకా ఉండదు. బీసీలని మోసం చేశాం, వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోయినాయి. కాబట్టి బీసీల మద్దతు ఎక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీకి ఉందో ఇంకా వైసీపీ ఓటమి ఖరారైపోయిందని అర్థమైపోయింది. సామాజిక న్యాయం పేరుతో సామాజిక మోసం చేసి బీసీలు ఎవరికి కూడా ఒక ముఖ్యమైన పదవి కూడా ఇవ్వాలి. టీటీడీ బోర్డులో తీసుకోండి, వైస్ ఛాన్సలర్ తీసుకోండి, సలహాదారుల పదవులు తీసుకోండి, ఎక్కడ కూడా బీసీలకే న్యాయం చేసినటువంటి అంశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్లు తగ్గించి 16,800 మంది బీసీలని రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని నేను అర్థమైంది. వైసీపీ అని అర్థమైంది. సప్లాన్ నిధులని దారి మళ్లించి బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్ అని అర్థమైంది. పోతిన విజయలక్ష్మి మాట్లాడుతూ 43వ డివిజన్లో దోమల బెడద అధికంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని సంబంధిత అధికారులకు స్థానిక సమస్యలను తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. ప్రజలు టీడీపీకి జనసేన ప్రభుత్వాలకు కర్పూరం నీరాజనాలు పలుకుతున్నారని, రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కాలువలు తీయట్లేదండి, ఎన్నిసార్లు చెప్పినా చెత్త దోమలు ఒక తలుపు తీసి కూర్చోవాలని కూడా కూర్చోలేకపోతున్నాం. పిల్లలకి జ్వరాలు దగ్గులు అన్నీ వస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్లు చెప్పినా తీసుకోవట్లేదు. ఈసారి మహేష్ గారికి కిందసారి ఓడిపోయారు, మేము ఓటేలా తప్పు పని చేసాం, ఈసారి గెలిపించుకుని తీరుతాం. పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారికి వస్తే అందరికీ బాగుంటుందని అందరూ ఆదరిస్తున్నారు. అమ్మ ఈసారి మహేష్ గారిని వదులుకో, ఈసారి తప్పనిసరిగా జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, మా అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఏం బాలా, కరెంటు బిల్లులు వస్తున్నాయని ముసలివాళ్ళు పెన్షన్ తీసేస్తున్నారు. ఇదేం ప్రభుత్వం అమ్మా, ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చూస్తున్నాం. మేము 2 నెలలు ఒక్క అవకాశం ఇవ్వండి మహేష్ గారికి అని నేను ప్రార్థించుకుంటున్నాను. సెలవు తీసుకు. కనీస వేతనంపై జీవో నెంబర్ 110ని పోరాడి సాధించిన తమ నాయి బ్రాహ్మణ జేఏసీపై ఇతర సంఘాల నాయకులు అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర దేవాలయ నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు రామదాసు విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే తమపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. నాయి బ్రాహ్మణ జేఏసీ విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర దేవాలయాల నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు రామదాసు మండిపడ్డారు. తమ జేఏసీ వసూళ్లకు పాల్పడుతుంది అంటూ కొంతమంది పసలపూడి తాతారావు మరియు సత్యనారాయణలు పనికట్టుకుని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కనీస వేతనంపై జీవో నెంబర్ 110ని పోరాడి తమ జేఏసీ సాధించుకుందని అక్కస్సుతో ఇతర సంఘాల నాయకులు జేఏసీ విచ్ఛిన్నం చేయడానికి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ గతంలో ఉద్యమం చేశామన్నారు. తమ ఉద్యమం ఫలితంగా జీవో నెంబర్ 110ని ప్రభుత్వం జారీ చేసిందన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యలపై తమ జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
కోనసీమ జిల్లా చెందిన పసలపూడి తాతారావు, పసలపూడి సత్యనారాయణ అనే వ్యక్తులు మా జేఏసీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మా జేఏసీ నాయకుల మీద మరియు మా టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధపడి అనాథ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మరియు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా, వాట్సాప్లో, ప్రింట్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని మా జేఏసీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. డబ్బులు వసూలు చేశారని, వసూలు చేశారని మా మీద తప్పుడు ఆరోపణలు, ఎటువంటి రుజువు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా మా జేఏసీ తరపున ఖండిస్తున్నాం. వాళ్ళు కోనసీమ జిల్లా చెందినటువంటి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో గతంలో ఎప్పుడో వాళ్ళు దేవస్థానం 37 మంది పనిచేసేవాళ్ళు. దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ 110 జీవో రావడం వల్ల రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో 2000, 1000 రూపాయలు, 2000 వచ్చే వాటిని జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ జేఏసీ ద్వారా సాధించుకుంది. మినిమం 20,000 రూపాయలు కనీస వేతనం. అలా సంతోషంగా ఉండే టైంలో కొంతమంది వ్యక్తులు రాజకీయ సౌలభ్యం కోసం తప్పుడు ఆరోపణ చేయడం కోసం, ఆ జేఏసీని చీల్చడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయ సౌలభ్యం, కొంతమంది ప్రతిపక్ష నేతలు కానీ వేరే వాళ్ళు కానీ రాజకీయ సౌలభ్యం ఎదుగుదల కోసం, మా ఎదుగుదలను వారవలేక మా ఔన్నత్యాన్ని, ఐకమత్యాన్ని చీల్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ అది జరిగే విషయం కాదు. ఈ మీడియా దూరంగా తెలియపరుస్తున్నా, మీరు ఎన్ని చేయండి, ఎన్ని కుతంత్రాలు చేయండి, తప్పుడు ఆరోపణలు చేయండి, మా జేఏసీ ఎప్పుడు ఐకమత్యంగా అందరం కలిసిమెలిసే ఉంటాం. ఎవరో కొంతమంది దుష్టశక్తుల్ని తీసుకొచ్చి జీవో వచ్చిన 5 నెలల తర్వాత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం కేసుగడన కార్మికుడిని నేను. గతంలో మేము 46 మంది చేసాం. 90 60 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. వాళ్ళని తొలగించి 37 మందికి ఇమ్మని కూడా మేము చాలా 5 నెలల పాటు పోరాటం చేసాం. జీవో 13/3/2023 వస్తే ఆగస్టు నెల వరకు కూడా మేము పోరాటం చేసామండి. మా పోరాటం సాయంగా జేఏసీ నాయకులు, యానాదయ్య గారు చాలాసార్లు కమిషనర్ ఆఫీసులో కూడా దీని మీద చర్చించారు. కానీ మా అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు, ఆలయ అధికారులు ఈ ఆదాయం లేని ఆలయంలో 46 మందిలో 37 మందికి ఇవ్వడం చాలా కష్టమని చెప్పారు. దాని గురించి చాలా పోరాటం చేసిన తర్వాత మేము సమ్మె చేసామండి. సమ్మె చేసిన 7 రోజుల్లో 5వ రోజు డీసీ గారు, జయరాజు గారు వచ్చి అక్కడ రిపోర్ట్ తయారు చేశారు. అసలు ఈ ఆలయంలో పనికి ఎవరు వస్తారు, ఎవరు రావట్లేదైనా 13 మందిని నెలకు 15 రోజులు దాటి రానటువంటి వాళ్ళు తొలగించారండి. దానికి ఈ జేఏసీ వాళ్ళు కానీ, యానాదయ్య గారు కానీ ఎవరు బాధ్యత వహించారండి? అసలు ఇంత డబ్బులు ఇచ్చారని, 60,000 రూపాయలు ఇచ్చారని మా గౌరవాధ్యక్షుడి మీద 5 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చారని చెప్పి కంప్లైంట్ చేశారండి. అక్కడ 5 నెలల క్రితం దాని మీద ఆరోపణలు ఉంటే ఆధారాలు పట్టరామని అక్కడ స్టేషన్ అధికారి చెప్పారు. ఆధారాలు చూపించలేక తోకముడి చెల్లిపోయినటువంటి పసలపూడి తాతారావు గారు దాన్ని హైకోర్టులో వేసారు. తర్వాత హైకోర్టులో ఉన్న కేసుని 6 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి రాజకీయ సౌలభ్యం కోసం గౌరవంగా పార్టీలో గౌరవప్రదంగా ఉన్నటువంటి జేఏసీ అధ్యక్షులు రామదాస్ గారు, ఏజీఎల్ రమణ గారు, ఆర్వై రమణ గారు, అలాగే ప్రభుత్వానికి జేఏసీకి వారధగా ఉన్నటువంటి సిద్ధపడ యానాదయ్య గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీద నిందల ఆరోపణ చేశారని దాన్ని ఖండిస్తూ మేము కూడా అక్కడ మా జిల్లాలో కూడా పేపర్ ప్రకటన, వీడియో ప్రకటన కూడా ఇచ్చాం. మార్చి 9, 10 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య భవన్లో పౌర హక్కుల సంఘం ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలు నిర్వహిస్తున్నట్లు పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రాజ్య నిర్బంధం మీద అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 2 రోజుల పాటు నిర్వహించే సభల్లో అనేక మంది హక్కుల పోరాట నాయకులు పాల్గొంటారన్నారు. ప్రస్తుతం ప్రశ్నించే వారిపై ఉపా చట్టం పేరుతో హింసిస్తున్నారని మండిపడ్డారు. 50 వసంతాల పౌర హక్కుల సంఘం యొక్క దశ దిశ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రయాణించింది, ఎట్లా ప్రయాణించాలి అనే దానిపైన మార్చి 9, 10 తారీఖుల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన మందిరంలో ముగింపు సభని నిర్వహించుకుంటున్నాం. ఈ ముగింపు సభ యొక్క ప్రధాన ఉద్దేశం పౌర హక్కుల సంఘం దేనికోసం అయితే ప్రధానంగా ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చిందో రాజ్య నిర్బంధం మీద, ఆ రాజ్య నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ వివిధ రంగాలలో రాజ్య నిర్బంధం ఏ విధంగా ఉంది అనేదాన్ని ప్రశ్నిస్తూ అనేక మంది హక్కుల కార్యకర్తలు, హక్కుల సంఘాలకు సంబంధించిన బాధ్యులు ఆ సభలో పాల్గొంటారు. ఈ దేశంలో హక్కుల అణచివేతకి మచ్చుకు ఉదాహరణ నిన్న ప్రొఫెసర్ సాయిబాబా మీద పెట్టిన కేసు, దాన్ని కొట్టివేసేటప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తీరు,
దీన్ని చూస్తే ఈ దేశంలో ఊపా కేసులు కానీ అదేవిధంగా మాట్లాడే వాళ్ళపైన పెట్టేటటువంటి తప్పుడు కేసులు కానీ ఏ స్థాయిలో ఉంటున్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతివాడిని నిర్బంధించేటటువంటి వ్యవస్థలో ఉన్నాం. 50 ఏళ్ల ప్రయాణంలో అనేక మంది రాజ్య నిర్బంధానికి గురయ్యారు. రాజ్యం ఏదైతే హక్కులు కల్పిస్తూ ఉందో రాజ్యాంగం ద్వారా ప్రజలకు హక్కులను అమలు చేయమని చెప్పి రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు, వాటిలో ప్రభావం చేసిన ప్రజాప్రతినిధులు ఆ రాజ్యాంగం ప్రకారం ప్రజలకి హక్కుల్ని అమలు చేయమని కోరినందుకు హక్కుల కార్యకర్తలు అనేక మంది బలిగొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి చాలామంది జైల్లో మగ్గుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 50 ఏళ్ల వసంతాల యొక్క చరిత్ర గమనాన్ని మరోసారి విశ్లేషించేందుకు 50 వసంతాల సభలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. ప్రముఖ ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులు, పత్రికా అధిపతులు అందరూ దీనికి హాజరవుతున్న మేధావులు హాజరవుతున్నారు. ఈ సభల్ని జయప్రదం చేయమని, ఏదైతే ఈ దేశంలో హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సభను జయప్రదం చేయాలని సందర్భంగా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీలకు తమ మద్దతు ఉంటుందని అఖిల భారతీయ తొలి ముదిరాజ్ మహాసభ నాయకులు మహేంద్ర ముదిరాజ్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గంలో 25 లక్షల మంది జనాభా ఉన్నారని అన్నారు. జనాభా తమాషా ప్రకారం కూడా తమకు సీట్లు కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీల్లోనూ తమ పార్టీకి అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో ఈ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మా ముదిరాజులను గుర్తించినటువంటి ఏ ఒక్క పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాకు కనిపించడం లేదు. మా ముదిరాజుల యొక్క స్థితిగతులను, వారికి రాజకీయ హోదాను, వారికి తామాషా ప్రకారంగా రావాల్సిన రాజ్యాధికారాన్ని, హక్కులను కూడా ఏ పార్టీ వారు కూడా మాకు ఇవ్వడం లేదు. కాబట్టి రాబో ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మా ముదిరాజ్ కులస్తులను గుర్తించినటువంటి రాజకీయ పార్టీ వారికే మా యొక్క ఓట్లు ఉంటాయని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు కర్నె నారాయణరావు గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే మాధవరావు గారు, అలాగే వలిపోయిన కిరణ్ గారు అడ్వకేటు, అలాగే శివాజీ గారు నాయకులు, అలాగే వెంకటయ్య గారు, అలాగే శివాజీ గారు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపించి కోరడం ఏమంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజుల స్థితిగతులు, వారికి రాజకీయ రంగ ప్రవేశం లేకుండా చేస్తున్నటువంటి పార్టీలందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అనే విధంగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు కులస్తులము. మమ్మల్ని తెలుగు అంటారు, తెనుగు అంటారు, ముత్తరాసి అంటారు, ముదిరాజు అంటారు. ఇలా మా ముఖ్య వృత్తి వచ్చేసి చేపలు పట్టడము, అంతేకాకుండా గ్రామ సేవకులుగా కావలికారుతనాన్ని, అలాగే అడవిలోని సంపదను కూడా మేము సేకరించి జీవనోపాధి సాగిస్తున్నటువంటి కులస్తులం. మా ముదిరాజ్ కులము తరఫున ఈ సమావేశము ఏర్పాటు చేయడం, ఆల్ ఇండియా ముదిరాజ్ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడము ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాకు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల దాకా మా పాపులేషన్ ఉంది. కానీ మాకన్నా తక్కువ కులస్తులకు కూడా రాజ్యాధికారాలను ఇస్తున్నారు. కానీ మాకు ఇంతవరకు రాజ్యాధికారమైన పదవులు ఎటువంటిది మా కులానికి ఇవ్వలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వము కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు 56 కులాలుగా గుర్తించి 56 కార్పొరేషన్లు దానికి డైరెక్టర్లు ఇచ్చారు. కానీ అది రాజ్యాధికారమైన పదవులు కాదు. అవంతా కులానికి పెద్దతనంగా ఇచ్చిన పదవులే కానీ రాజ్యాధికారం పదవులు మాకు ఏ ప్రభుత్వమైనా ఎవరిస్తే వాళ్ళకి మేమందరూ ముందుంటామని కోరుకుంటున్నాం.
విజయవాడ లాంటి మహానగరంలో ఏఎన్ఆర్ లాంటి మహానాయకుడి విగ్రహం లేకపోవటం దురదృష్టకరమని కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. కళలను గౌరవించే తుమ్మలపల్లి కళాక్షేత్రం లాంటి ప్రాంగణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నేటి ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఏఎన్ఆర్ విగ్రహం లేకపోవడం దురదృష్టమన్నారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన అభిమానుల ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారని చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్ పెట్టగానే ఆమోదించి సహకరించిన మేయర్కు, ఇతర సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏఎన్ఆర్ విగ్రహం ఏర్పాటు తర్వాత ఆయన జయంతి, వర్ధంతికి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కళను గౌరవించే తుమ్మలపల్లి ప్రాంతంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని చెప్పుకొచ్చారు. బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ నాయకులు వసంత్ కుమార్, కొండాయికుంట రాములు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఏఎన్ఆర్ విగ్రహ ఏర్పాటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశామని అన్నారు. నేడు తమ కోరిక నెరవేరిందని వెల్లడించారు. త్వరితగతిన విగ్రహ ఏర్పాటు పూర్తి చేసి అట్టహాసంగా ప్రారంభిస్తామని చెప్పారు. మహానటుడు తెలుగు రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండే నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు వారి శత జయంతి వేడుకల్లో సందర్భంగా మరి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వారి అభిమానుల కోరిక మేర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ మీటింగ్లో ఓకే చేసినందుకు మరి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ వారికి, అదేవిధంగా మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణు గారికి, అట్లాగే పేరున ఈ విగ్రహానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇవాళ మహత్తరమైన కార్యక్రమం. ఇవాళ తెలుగు ప్రజలు ఇవాళ ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఆయన సంవత్సరానికి కానీ పుట్టినరోజుకి కానీ మరి అందరి గుండెల్లో ఉంటారు. ఇవాళ విగ్రహ రూపంలో ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా వచ్చి చూసుకోవడానికి ఆస్కారంగా మరి దీనికి పూర్తిగా సహకారం కూడా వసంత్ కుమార్ గారు, బ్రహ్మదేవ్ వసంత్ కుమార్ గారు సహకారం, అట్లాగే ఏడుకొండల గారు, రాము గారు, రాజు గారు, రాధా గారు, ఇక వగేరాలు కృష్ణారావు, ఎంతోమంది అభిమానులు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు. ఇక రాబోయే రోజుల్లో ఏంటంటే ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి మంచి కార్యక్రమం చేసుకోవచ్చు మనం అందరూ కూడా అభిమానులు. ఎందుకంటే తెలుగు ప్రజలకి ముఖ్యంగా కూడా మనం చూసేది తలుచుకునేది ఎవరంటే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు. శంకుస్థాపన వరకు వచ్చిందంటే ముఖ్య కారణం చంటి గారు. ఈయన సహకారం లేదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు చులకనగా చూడడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చంటి గారు నాకు సహకరించారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చదువు పట్ల చదువుకోవడానికి ఆస్కారం లేక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన అనేక యూనివర్సిటీలకి చదువు ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని అనేక యూనివర్సిటీలకి ఆయన విరాళాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ ఆయన పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా. విజయవాడ సినీ ఆర్థిక రాజధాని. ఇలాంటి సినీ ఆర్థిక రాజధానిలో ఆయన విగ్రహం ఒక్క చోట కూడా లేకపోవటం విచారకరం. జయహో బీసీ సభను జయప్రదం చేసినందుకు బీసీ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్. నిన్నటి సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్, ఆ పార్టీ బీసీ సెల్ విభాగ ప్రతినిధి నమ్మి భాస్కర్ రావు ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు జనసేన, టీడీపీ జతకట్టాయని గుర్తు చేశారు. నిన్నటి జైహో బీసీ సభ జయప్రదం కావడంతో జగన్ పని అయిపోయిందన్నారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు బీసీలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు.
70,000 కోట్ల రూపాయల బీసీ సబ్ప్లాన్ నిధులు మళ్లించిన జగన్ ప్రభుత్వంకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం అట్టహాసంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు పోస్టులు క్రియేట్ చేసి వారికి జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. తమ ప్రభుత్వం 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి బీసీలు పోటీ చేసేలాగా తీర్మానాలు చేస్తే ఈ ప్రభుత్వం 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ విడుదల చేయడంతో పాటు తమ ప్రభుత్వం రాగానే 5 ఏళ్లకు 1,50,000 కోట్ల సబ్ప్లాన్ నిధులు విడుదల చేస్తామని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతంగా జరిగినందుకు మన ముందుగా బీసీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న జరిగిన సభ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే బీసీ సోదరులకు అన్యాయం జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి వచ్చాక మనమందరం కూడా గతంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇప్పుడు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మరొక్కసారి నిరూపించడం జరిగింది నిన్న. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఇచ్చిన డిక్లరేషన్కి మేమందరం కూడా మన బీసీ సోదరుల తరపున అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మరి 300 మంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 300 మంది పైచీలిక బీసీల మీద హత్యలు జరిగినాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీ చట్టం ఒకటి తీసుకొచ్చి మరి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఈసారి ఎవరైనా బీసీల మీద ఏదైనా దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా ఒక బీసీ చట్టాన్ని ఒకటి తీసుకొస్తానని చెప్పి అన్నారు. మరి మేము 1982 అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నుముక్కలాగా ఉన్నాం. దాన్ని మరి గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో బీసీలకి ఇంత పెద్ద పీట వేస్తూ మరి ఇన్ని పథకాలను ప్రవేశపెట్టడానికి మేము హర్షిస్తూ మేము 2024లో మీ బీసీలు అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండి అతను అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన్ని సీఎం చేసుకుంటామని ఈ సందర్భంగా మాటిస్తాం. మరోసారి జగన్ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం సంతృప్తిగా ఉందని తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బి మనిమ్మ, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బండి పుణ్యశీలతో కలిసి వైకాపా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలే స్వచ్ఛతంగా పేర్కొనడానికి స్వాగతిస్తున్నామని అన్నారు. అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, ఆసరా, వాహనమిత్ర పథకాలు చేరువతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. ఇక అభివృద్ధిలో భాగంగా 35 డివిజన్లో నెలకొన్న రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ, వాటర్ పారుదల, త్రాగునీటి సౌకర్యాలు కల్పన పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుక అందజేస్తామని వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ మనిమ్మ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శరత్ గారు, సంగీత్ బాబు గారు, అలాగే మా పార్టీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ పుణ్యశీల గారు అందరూ కలిసి గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్యలు, ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే స్వచ్ఛందంగా ముందు ప్రజలు వచ్చేసి ఇక్కడ మేము జగన్ బాబుకే ఓటేస్తామయ్యా, మేము ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ బాబుకి మేము ఓటేయకుండా ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డివిజన్లో కొన్ని చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పి, డ్రైన్లు కానీ ఏదైనా ఉంటే చెప్పి అవన్నీ సరిచేసే విధంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఏదైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తాం. తప్పకుండా
జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మేము చెప్పడం కాదు, స్థానిక ప్రజలు వాళ్ళే ముందు వచ్చి చెప్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ బిడ్డల్ని ఆదుకుంటూ అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన అనేక సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. కేంద్ర విధానాలతో ఈ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాల నేతలు వాపోయారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పురోగతి సాధిస్తున్న మహిళల రక్షణ మాత్రం కొరవడిందన్నారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ పార్టీల చేతుల్లో ఎన్నికల మంత్రదండంలా మారిందని ధ్వజమెత్తారు. విజయవాడ వన్ టౌన్లోని ఏఎస్ గ్రాండ్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నగర ప్రతినిధులు పెనుమచ్చ దుర్గాభవాని, పంచదార దుర్గాంబ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వలంబన కోరుతూ అంతర్జాతీయ మహిళా సమాజం నడుం బిగించిందన్నారు. మనువాద భావజాలంతో కేంద్రం మహిళల పట్ల వివక్ష కనబరుస్తుందన్నారు. ఆకాశంలో సగభాగమైన మహిళలకు భూమి మీద రక్షణ లేకుండా పోయిందన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులకు నానాటికి అధికమవుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికలలో మహిళా సాధికార దిశగా అడుగులు వేయాలని కోరారు. 33% రిజర్వేషన్లు అమలు చేయలేకపోయిన ప్రభుత్వాలు మహిళల రక్షణ పట్ల ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం పరిపాటిగా మారాయన్నారు. అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రక్షణ కొరకు ప్రత్యేక విధి విధానాలు, చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత జాతీయ మహిళా సమాఖ్య ఈ సంవత్సరం మనువాదాన్ని వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ కోరుతూ ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలతో ప్రజల్లో ఎలా బలవుతున్నారో దాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యక్రమాలు ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇవాళ మహిళలను ఓటు బ్యాంకు ఉపయోగించుకున్నాయి తప్ప మహిళల సాధికారతను పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇంటా బయట మహిళలకు రక్షణ కరువైంది. దాంతోపాటు ఇవాళ మతోన్మాదం పేరుతో మహిళలను మరిన్ని వంటింటి పావులుగా చేయడానికి ప్రభుత్వాలు కూరుకున్న నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏవైనా సరే మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను పావులుగా ఉపయోగించుకొని గద్దెనెక్కాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళలపై వివక్ష ఇంకా జరుగుతూనే ఉంది. ఆకాశంలో సగభాగం అని చెప్పుకోవడానికి తప్పితే దాని మీద మహిళలు అన్నింటా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఇంకా కొనసాగట్లేదు. మహిళలు మామూలు విమానం నడిపే దగ్గర నుంచి, రైలు నడిపే దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా ముందుంటున్నారు, కానీ సగభాగం మాత్రం వెళ్ళే పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. అలాగే మహిళలపై అత్యాచారాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళ వరకు కూడా జరిగే పరిస్థితి. అలాగే మహిళలు పనిచేసే చోట కూడా అనేకమైన వేధింపులు. మహిళలు రోడ్డు మీద గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వాలు మహిళల్ని సాధికార దిశగా తీసుకెడతానని చెప్పడానికే మాటల వరకే జరుగుతుంది, కానీ తీసుకెళ్లే పరిస్థితి లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. శివరాత్రి పర్వదినాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన కెనాల్ రోడ్లో ఆది దంపతుల రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించదలిచినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై బుధవారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లకు, బద్దువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథ
పుష్ప యాగోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 8న శుక్రవారం నాడు రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. అదేవిధంగా 9న శనివారం నాడు సాయంత్రం 5:30 కెనాల్ రోడ్లో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని పేర్కొన్నారు. గడిచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్ దీపాలు, కోలాటాలు, నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు బొచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బైన శ్రీ రాజేష్, కార్యదర్శి మట్ట వెంకట సుబ్బారావు, ప్రథమ ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు, ద్వితీయ ఉపాధ్యక్షులు వల్లంకొండ ప్రసాద్, సహాయ కార్యదర్శులు డోగుపర్తి శంకర్రావు, బోలిశెట్టి జగన్మోహన్ రావు, కోశాధికారి చెల్ల హరినారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారుగా 100 సంవత్సరాల పైనుండే మహాశివరాత్రి సందర్భంగా కీలాద్రిపై వేయించేసి ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి దేవతల్ని, అదేవిధంగా పాత శివాలయంలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి, అలాగే బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానం నుంచి దేవతామూర్తుల్ని, బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి దేవతామూర్తుల్ని కూడా కెనాల్ రోడ్లో ఉన్న రథంలో, మా సంస్థతే నిర్వహించబడుతున్న రథంలో ఉంచి మహాశివరాత్రి సందర్భంగా కెనాల్ రోడ్లో అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. ముందు రోజు 8వ తారీఖు రాత్రి స్వామివారి కళ్యాణం, అదేవిధంగా ఆ రోజు ఎదుర్కోలోత్సవం మా ప్రధాన ఉపాధ్యక్షులైనటువంటి వల్లంకొండ ప్రసాద్ గారి ఇంటి వద్ద, అలాగే రథోత్సవం అయిన తెల్లారి మా ఇంటి వద్ద దొంగల దోపోత్సవం, ఇలా పలు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంస్థ ద్వారా విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి దర్శనార్థమై వచ్చే భక్తులందరికీ కూడా మేము మాచే నిర్మించబడిన ఈ నూతన భవనంలో సుమారుగా ఇది 100 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాము. దీన్ని ఆధునీకరించి సుమారుగా 8 ఏళ్ల నుంచి అన్ని వసతులతో కూడిన యాత్రికులకి చక్కటి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇచ్చే విరాళాలతోటి ఈ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటుంది ఈ సంస్థ. కాబట్టి విజయవాడ ప్రజలందరికీ కూడా మా విన్నపం, స్వామివారి కళ్యాణం అయిన తర్వాత శివరాత్రి సందర్భంగా కెనాల్ రోడ్లో నిర్వహించే రథోత్సవానికి అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేయర్ సొంత డివిజన్లోనే రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. స్థానిక శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేసి 3 నెలలైందని, పదవీ వ్యామోహం తప్ప ప్రజా సమస్యల పరిష్కారం అధికార పార్టీ ప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 46, 47 డివిజన్లో రహదారుల మరమ్మతులు చేపట్టి రోడ్డు ప్రమాదాల బారి నుండి కాపాడాలంటూ సిపిఐ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పాలకపక్షానికి ప్రజాప్రతినిధుల పనితీరుకు టేనర్పేటలోని టీఎంహెచ్ స్కూల్ రోడ్డు నిదర్శనమన్నారు. మంచినీటి పైప్లైన్ల కోసం రోడ్డు నిర్మాణ పనులు 30 లక్షల అంచనాలతో ప్రారంభించి నెలలు గడుస్తున్నా తవ్విన రోడ్లు పూర్తి చేయకపోవడం కొండ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయని కారణంగా రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారన్నారు. గత నెల 7న సిపిఐ మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు ఆధ్వర్యంలో మేయర్, మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారని గుర్తు చేశారు. నగర మేయర్ పక్కనే ఉన్న డివిజన్లో సమస్యను పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి బదిలీ అయ్యి ఎన్నికల ప్రచారంలో ఉండి 3 నెలలుగా నియోజకవర్గం సమస్యల కృషిని విస్మరించడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్కు నిధులు సకాలంలో చెల్లించాలని, ప్రజలను ప్రమాదాల నుండి రక్షించాలని డిమాండ్ చేశారు. 30 లక్షల రూపాయలు కూడా కాంట్రాక్టర్కి
చెల్లించలేనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదనేటటువంటిది వాస్తవం. కానీ మేయర్ గారు చూస్తే 46వ డివిజన్ మేయర్ కార్పొరేటర్ గారు, అలాగే పక్కన ఉన్నటువంటి 47వ డివిజన్లోనే ఈ పరిస్థితి ఉంటే మీరు ఏ రకంగా విజయవాడ నగరాన్ని బాగు చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది పట్టదు, ప్రజల సమస్యలు పట్టవు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ప్రజలు ఒకసారి మిమ్మల్ని గెలిపించిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకున్నటువంటి మీరు మరలా రాబోయేటటువంటి ఎన్నికల్లో అధికారం చేపట్టాలనేటటువంటి కాంక్షతోటి మేయర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల ఫేవర్ వచ్చేసింది వారికి, ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని చూసేటటువంటి పరిస్థితి లేదు. మన ఎమ్మెల్యే అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయనకి ఈ గడిచిన 3 నెలలుగా ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ఇదే ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి వచ్చింది. నీటి ఎద్దడిని దాన్ని నివారించేదానికోసం ఎమ్మెల్యే స్పందించాలా, మేయర్ స్పందించాలా. ఈ రోజున మేము అందుకనే సిపిఐగా ప్రజలందరికీ కూడా తెలియవచ్చేటటువంటిది ఈ పాలన యొక్క దుష్ట పాలన యొక్క పని విధానానికి అర్థం పట్టేటటువంటి పద్ధతులు ఈ రోడ్లు ఉన్నాయి. తీవ్రమైనటువంటి రోడ్లు వేసేటటువంటి దానికోసం తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి కాంట్రాక్టర్లకి నిధులు ఏదైతే మంజూరు చేసి కాంట్రాక్టర్కి నిధులు సకాలంలో చెల్లించడం ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల్లో ప్రమాదాల నుంచి నివారించే దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ప్రచార కార్యక్రమం రోడ్డు దుస్థితిని ప్రజలకి తెలియజేసేటటువంటి దానికోసం ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందంటూ జగన్ హర్షం వ్యక్తం. మిజాన్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం విడుదల. 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1294.58 కోట్ల పరిహారాన్ని జమ. రైతు నష్టపోకూడదు, అదే మా ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ముగిసిన భేటీ. 3 అంశాలపై గంటన్నర పాటు ఇరువురి నేతల మధ్య చర్చలు జరిగిన వైనం. ఎన్డీఏలో టీడీపీ చేరిక, బీజేపీతో సీట్ల సర్దుబాటు, ఢిల్లీ పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నగరంలో ఘనంగా 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా పరిరక్షణ హక్కులకై ఉద్యమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వెల్లడి. సెంట్రల్ ప్రజలకు వెల్లంపల్లి అంటే ఎవరో తెలియదన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ది చేపట్టలేని వైకాపా నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారంటూ నిలదీత. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. 9న 1 టౌన్ కెనాల్ రోడ్లో వైభవంగా రథోత్సవ కార్యక్రమం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.